వినాయకుడికి ప్రత్యేకంగా బుధవారం రోజున భక్తి శ్రద్ధలతో పూజలు చేయటం ద్వారా అనుకున్న పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా నెరవేరుతాయని పండితులు తెలియజేస్తున్నారు. ఆ వినాయకుడికి పత్రపూజ చేయటం వల్ల అనుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. అయితే వినాయకుడికి పూజ చేసేటప్పుడు 21 పత్రాలను సమర్పించాలి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన రోజు సంకష్టహర చతుర్థి, వినాయక చతుర్థి, బుధవారం. మన జీవితంలో ఈతి బాధలు, గ్రహదోషాలు తొలగిపోవాలంటే ముఖ్యంగా వినాయకుడికి ఈ 3 రోజులలో ఒకరోజు 21 విష్ణువర్ధిని పత్రాలతో వినాయకుడికి పూజ చేయటం వల్ల పరిపూర్ణ జ్ఞానం లభిస్తుంది. అదేవిధంగా దేవదారు ఆకులతో వినాయకుడిని పూజిస్తే మనోధైర్యం చేకూరుతుంది. వినాయకుడికి ఇష్టమైన వాటిలో గరిక ఒకటి. వినాయకుడికి గరికతో పూజ చేయటం వల్ల ప్రీతి చెంది గర్భస్థ పెరిగే శిశువుకి రక్షణ కల్పిస్తాడు. పుట్టబోయే బిడ్డకు పరిపూర్ణ జ్ఞానం, ధైర్యం లభిస్తాయి. మనకు సకల సౌభాగ్యాలు కలగాలంటే వినాయకుడికి 21 బిల్వ పత్రాలతో పూజ చేయాలి. అదేవిధంగా దానిమ్మ పూలంటే వినాయకుడికి ఎంతో ప్రీతికరం. దానిమ్మ పూలతో పూజ చేయటం వల్ల అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి. ఎర్రటి మందారాలతో వినాయకుడికి సంకష్టహర చతుర్థి రోజు పూజ చేయటం వల్ల ఈతి బాధలు, సమస్త దోషాలు తొలగిపోతాయి. అయితే ఎలాంటి పరిస్థితులలో కూడా వినాయకుడికి తులసి ఆకులతో మాత్రం పూజ చేయకూడదు. పురాణాల ప్రకారం తులసికి వినాయకుడికి మధ్య జరిగిన గొడవ కారణంగా తులసి ఆకులతో వినాయకుడికి పూజ చేయటం వల్ల ఎన్నో సమస్యలు ఎదురవుతాయని పండితులు తెలియజేస్తున్నారు.